తిలక్ వర్మ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే క్రికెట్ ప్రపంచంలో ఈ పేరే వినిపిస్తుంది. తెలుగువాడిగా అది చాలా శ్రవణానందకరంగా ఉన్నది. ఓకే, అచ్చమైన తెలుగులో చెప్పాను కదా, కాస్త నార్మల్ తెలుగులో చెప్పుకుందాం. వినడానికి చాలా బాగుంది. ఎందుకంటే ఒక తెలుగువాడికి ఈ రేంజ్ స్టార్డమ్, ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ గా ఎదుగుతున్నాడంటే ఖచ్చితంగా ఆనందించాల్సిన విషయం కదా. అసలు తిలక్ వర్మ గురించి ఇప్పుడు ఎందుకు ఇంతగా మాట్లాడుకోవాలి? ఎందుకంటే తను ఆడుతున్న పొజిషన్ ఏంటి? నంబర్ 3. సూర్యకుమార్ యాదవ్ ఆ పొజిషన్ కూడా త్యాగం చేసి తిలక్ వర్మకి ఇచ్చాడు. ఎందుకు? ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని కెప్టెన్ గా అది మంచి మూవ్ అనమాట. కానీ ఇంకోవైపు ఆ నంబర్ 3 గురించి మాట్లాడుకోవాలంటే నంబర్ 3 గత కొన్నేళ్లుగా ఎవరిది? విరాట్ కోహ్లీ, కింగ్ విరాట్ కోహ్లీ. T20Is లో కెరియర్ చివరిలో తను కాస్త ఓపెనింగ్ చేసినప్పటికీ కూడా నంబర్ 3లోనే తనకి ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ T20I నుంచి రిటైర్ అయిపోయాక విరాట్ కోహ్లీ ఆ నంబర్ 3లో ఎవరు వస్తారు అన్నదానికి తిలక్ వర్మ ఒక స్ట్రాంగ్ కంటెండర్ గా దూసుకొచ్చాడు అనమాట. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో వరుసగా 2 T20Iలో 2 సెంచరీలు చేశాడు. ఇవాళ ఈ 72 పరుగుల నాట్అవుట్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో తనలోని మెచ్యూరిటీని అంతా చూపించింది. సో ఇండియాకు ఫ్యూచర్ నంబర్ 3 తిలక్ వర్మే అవుతాడా? లైక్ లాంగ్ రన్ లో కూడా ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రం తెలుగు వాడిగా మనందరం గర్వపడాల్సిన పరిస్థితి, లైక్ గర్వపడాల్సిందే ఖచ్చితంగా. సో లాంగ్ వే టు గో తిలక్ వర్మ. నేను ఎలాంటి జింక్స్ చేయట్లేదు, కామెంటేటర్స్ జింక్స్ కానీ కామెంటేటర్స్ కర్స్ కానీ అలాంటిది చేయట్లేదు. ఫింగర్స్ క్రాస్డ్.